బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళతో గడువు ముగియనుంది. స్క్రూటీనీ తర్వాత పరిలో 2895 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా గజ్వేల్ పరిలో 86 మంది అభ్యర్థులు ఉండగా అత్యల్పంగా నారాయణపేటలో 7 అభ్యర్థులు ఉన్నారు. కామారెడ్డిలో 58 మంది, మెడ్చల్లో 67, ఎల్బీ నగర్లో 57 మంది, మునుగోలు 50, కొడంగల్లో 15 మంది అభ్యర్థులు పరిలో నిలిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళతో గడువు ముగియనుంది. స్క్రూటీనీ తర్వాత పరిలో 2895 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా గజ్వేల్ పరిలో 86 మంది అభ్యర్థులు ఉండగా అత్యల్పంగా నారాయణపేటలో 7 అభ్యర్థులు ఉన్నారు. కామారెడ్డిలో 58 మంది, మెడ్చల్లో 67 మంది, ఎల్బీ నగర్లో 57, మునుగోడు 50, కొడంగల్లో 15 మంది అభ్యర్థులు పరిలో నిలిచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకే స్క్రూటినీలో దాదాపు 606 మంది అభ్యర్థిత్వాన్ని అధికారులు ఇప్పటికే తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కూడా ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుండటంతో ఇప్పటికే నామినేషన్లు కొంతమంది విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది నిన్న మొన్న కూడా. సో ఇప్పటికే గజ్వేల్ నుంచి కూడా అత్యధికంగా మంది ఇక్కడ నుంచి పోటీ పడతా ఉన్నారు. అయితే గజ్వేల్ నుంచి 28 మంది నామినేషన్లు ఇప్పటికే వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కూడా ఈసారి చాలా వరకు పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు దాఖలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు 4000 పైచిలకు నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చాలా మంది నిరుద్యోగులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా యువకులు ముఖ్యంగా ప్రభుత్వంతో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా సీఎం కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గాలైనటువంటి గజ్వేల్, అదేవిధంగా కామారెడ్డిలో వాళ్ళకి నిరసన తెలియజేయడానికి చెప్పి అత్యధికంగా నామినేషన్లు కూడా వేయడం జరిగింది. అయితే చాలా మందిని కూడా ఇప్పటికే వాళ్ళు అధికార పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు కావచ్చు, ఇప్పటికే బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వారు కూడా రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా ఎవరైతే రెబల్స్ లోకి దిగడం జరిగిందో వాళ్ళపై ఎందుకంటే వాళ్ళ ఓట్లు చీలకుండా, వాళ్ళ అనుకూల ఓట్లు చీలకుండా కూడా మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా ఇప్పటికే ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బుజ్జగిస్తా ఉన్నారు. కొంతమంది బుజ్జగింపులకు సరే అన్నారు, కొంతమంది ససేమిరా అంటున్నారు. చివరి ప్రయత్నంగా వాళ్ళని మరోసారి బుజ్జగింపే ప్రయత్నాలు అయితే మరోవైపు కొనసాగుతా ఉన్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉపసంహరణ గడువు తీరిన తర్వాత ఎంతమంది బరిలో ఉంటారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే 5 గంటల తర్వాత అఫీషియల్ గా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇందులో ముఖ్యంగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత జాతీయ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, అదేవిధంగా రిజిస్టర్డ్ పార్టీలు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇట్లా ప్రొఫార్మ్ ప్రకారము వాళ్ళ యొక్క అభ్యర్థులకు వాళ్ళకు గుర్తులను కూడా కేటాయించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈవినింగ్ 5 o'clock తర్వాత మనకి మొత్తానికి ఎంతమంది బరిలో ఉంటారు ఎలక్షన్ లో అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ హైడ్రామా అనేది ఇంకా కొనసాగే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది వరుణ్. అదేవిధంగా ఇప్పటి వరకు అయితే మనం చూసుకున్నట్టయితే గజ్వేల్లో 86 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు అయితే పోటీలో ఉన్నారు. కామారెడ్డిలో 58 మంది బరిలో ఉన్నారు. ఎల్బీ నగర్ లో 57 మంది ఉన్నారు. మునుగోడులో 50 మంది, కొడంగల్లో 15 మంది, బాల్కొండలో 9 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యల్పంగా నారాయణపేట నియోజకవర్గంలో కేవలం 7 మంది అభ్యర్థులు మాత్రమే ఇక్కడ పోటీ పడతా ఉన్నారు. అయితే ఇందులో కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎంతమంది తమ యొక్క నామినేషన్లను ఉపసంహరించుకుంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే సిఇఓ కార్యాలయానికి కావచ్చు, అదేవిధంగా ఆర్ఓ కార్యాలయాలు, ఎక్కడైతే నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయో ఆర్ఓ కార్యాలయాల దగ్గరికి ఇప్పటికే వెళ్తా ఉన్నారు. నామినేషన్ విత్డ్రా చేసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే
ఏదేమైనప్పటికీ ఈ నెల 30న జరిగే పోలింగ్ కోసం అయితే మరికొద్ది గంటల్లో ఈ నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయిన తర్వాత ఈ ఎంతమంది ఈ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో బరిలో ఉంటారని చెప్పేసి దానిపై అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది వరుణ్. థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.